నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. విశ్వంలో జరిగే మహా అద్భుతాలు, వింతలు భూమిపై ఎక్కడో ఒక చోట తమ ఆధారాలను వదిలి వెళ్తూనే ఉంటాయి. తాజాగా -డిగ్రీల చలితో వణికిపోయే అంటార్కిటికా ఖండంలో అత్యంత లోతున ఉన్న మంచు పొరల్లో సైంటిస్టులు ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. అంతరిక్షంలో కోట్లాది సంవత్సరాల క్రితం నక్షత్రాలు పేలిపోయినప్పుడు వెలువైన అత్యంత అరుదైన కాస్మిక్ డస్ట్ నక్షత్ర బూడిద అంటార్కిటికా మంచుల్లో దాగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి మన భూమి సౌరవ్యూహం గత వేలాది సంవత్సరాలుగా ఒక భయంకరమైన నక్షత్ర పేలుడు అవశేషాల గుండా ప్రయాణిస్తోందని తేలింది. ఈ అద్భుతమైన సైన్స్ ఆవిష్కరణ వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంతరిక్ష పరిశోధనలో సరికొత్త మైలురాయిగా నిలిచే ఈ పరిశోధనకు జర్మనీలోని హెల్మ్హోల్ట్జ్ సెంట్రమ్ డ్రెస్డెన్ రోసెన్డార్ఫ్ సంస్థకు చెందిన ప్రముఖ న్యూక్లియర్ ఆస్ట్రోఫిజిసిస్ట్ డాక్టర్ డొమినిక్ కోల్ నాయకత్వం వహించారు. అంటార్కిటికా మంచు గర్భం నుండి సేకరించిన కోర్ శాంపిళ్లను పరీక్షించినప్పుడు అందులో అత్యంత అరుదైన ఐరన్ 60 అనే రేడియోధార్మిక ఐసోటోప్ ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఈ ఐరన్ 60 అనేది భూమిపై సహజంగా ఏర్పడే మూలకం కాదు. అంతరిక్షంలో ఒక భారీ నక్షత్రం తన జీవితకాలం ముగిసి సూపర్నోవాగా పేలిపోయినప్పుడు మాత్రమే అక్కడ ఏర్పడే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, పీడనం వల్ల ఈ ఐసోటోప్ జన్మిస్తున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధించిన ఈ మంచు పొరల్లో దొరికిన కాస్మిక్ కణాలు సుమారు 40,000 నుండి 81,000 సంవత్సరాల నాటివని లెక్కగట్టారు. అంటే వేలాది ఏళ్ల క్రితం అంతరిక్షం నుండి రాలిన నక్షత్ర ధూళి అంటార్క్టికాలో కురిసిన మంచు పొరల మధ్య ఒక టైం క్యాప్సూల్ లాగా భద్రంగా దాగి ఉండిపోయింది. ఈ ఆవిష్కరణ ద్వారా ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. మన సౌర వ్యూహం ప్రస్తుతం అంతరిక్షంలో లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రాంతం గుండా ప్రయాణిస్తోంది. ఇది ఒకప్పుడు పేలిపోయిన సూపర్నోవా వదిలి వెళ్లిన గ్యాస్, ప్లాస్మా, అంతరిక్ష ధూళి భారీ సమూహం. దీన్ని బట్టి భూమి చాలా కాలంగా ఈ నక్షత్ర శిథిరాల గుండానే ప్రయాణిస్తోందని, బహుశా నేటికి ఆ ధూళి భూమిపై పడుతూనే ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అణువులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అంటార్క్టికా నుండి ఏకంగా 295 కిలోల బరువైన పురాతన మంచును సేకరించి దానిని ల్యాబ్ లో అత్యంత జాగ్రత్తగా కరిగించారు. అంత పెద్ద మొత్తంలో మంచును కరిగిస్తే చివరికి మిగిలింది కేవలం కొన్ని వందల మిల్లీగ్రాముల నల్లటి ధూళి మాత్రమే. ఆ ధూళిని అత్యాధునిక పార్టికల్ యాక్సిలరేటర్స్, అయస్కాంత ఫిల్టర్ల సహాయంతో పరీక్షించి ట్రిలియన్ల కొద్ది సాధారణ పరమాణువుల నుండి విడదీసి కేవలం కొన్ని ఐరన్ 60 అణువులను మాత్రమే లెక్కించగలిగారు. సాధారణంగా అంతరిక్షం నుండి వచ్చే కాస్మిక్ కిరణాల వల్ల కూడా భూమిపై కొద్దిగా ఐరన్ 60 ఏర్పడుతుంది. కానీ అంటార్క్టికాలోని ఈ పురాతన మంచు పొరలో లభించిన ఐరన్ 60 పరిమాణం సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంది. కాలం గడిచే కొద్దీ ఈ ఐరన్ 60 సాంద్రతలో వస్తున్న మార్పులను బట్టి మన గ్రహం అంతరిక్షంలో ఏ ప్రాంతాల గుండా ప్రయాణించిందో ఒక స్పష్టమైన ఫ్లైట్ రికార్డ్ మ్యాప్ ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ఫిజికల్ రివ్యూ లెటర్స్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. విశ్వంలో సుదూర తీరాలలో జరిగే నక్షత్రాల పుట్టుక, మరణాలు కాలక్రమేణా మన సౌర వ్యూహాన్ని, భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడానికి ఈ సరికొత్త ఆవిష్కరణ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక తిరుగులేని ఆయుధంగా మారింది.